నా పేరు బిఎన్ రాజు, జనసేనకి పిఠాపురం నియోజకవర్గం. మరి ఈ రోజుని మరి మొన్న రీసెంట్గా మరి కొంతమంది ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం తెలియని వాళ్ళు చాలామంది మురిగే కుక్కలకి ఈ వీడియో నేను అంకితంగా చూపిస్తున్నాను. ఎందుకంటే మరి ఈ రోజుని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అభివృద్ధిని ఎనలేనని కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే మరి ఈ రోజుని పిఠాపురం నియోజకవర్గంలో 13 నెలలు గడుస్తున్న 308 కోట్ల రూపాయలతోటి పిఠాపురం నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు. మరి అలాగే కనీవిని ఎరిగిన రీతిలో ఉన్నటువంటి పిఠాపురంలో ఈ రోజుని మరి సామాన్య ప్రజలకు అందుబాటులో మరి కొన్ని వసతులు కల్పించాలని, మెరుగైన వైద్యం అందించాలని, ప్రతి మానవుడికి వైద్యంతో చాలా ముడిపడి ఉందని మాత్రం వారు ఆలోచించి ఈ రోజున పిఠాపురంలో ఇక్కడ మరి 100 పడకల హాస్పిటల్ కూడా నిర్మించడం జరుగుతుంది. మరి చూడండి, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సుమారు సంవత్సరంలోనే మరి ఇంత వర్క్ జరుగుతుంటే మరి అరే ఇంకా ఏమీ లేకుండా అది పెళ్ళి అవ్వగానే పిల్లలు పుట్టరు కదండి. మరి అలాగా కనీసం ఇంకా సంవత్సరం అవుతుంది. మరి ఈ సంవత్సరం కూడా ఇంత వరకు ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చిందంటే మరి చాలామంది వారిపై బురద జలనాకే మరి చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను నేను, మీరు ఒకసారి ఈ యొక్క అభివృద్ధిని చూసి నోటి మాటలతో కాదు, ఈ యొక్క పనుల అభివృద్ధిలో మాత్రం మీరు చూసి మాటలు కూడా మేము తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజుని పిఠాపురం ఒక హాస్పిటలే కాకుండా మరి చాలా చోట్ల పలు అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నా కాబట్టి మాత్రం చాలా కొన్ని పేటీఎం బ్యాచ్లు మొదలు జరుగుతుంది. మరి చూడండి, ఈ యొక్క హాస్పిటల్లో నేను నిజంగా చాలా అద్భుతమైన మాట. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు చాలా పుణ్యం చేసుకున్నటువంటి ప్రజలు కూడా నేను తెలియజేస్తున్నాను. నోటు మాటలైతే కాదు, మరి ఈ రోజునే 100 పడకల హాస్పిటల్ నిర్మించి 20 కోట్లు హెచ్చించి ఈ యొక్క పని చేయించడం చాలా అద్భుతమైన విషయాలు కూడా నేను చేస్తున్నాను. మరి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాత్రం వైద్యం బాగుపడాలని, వారి ఆరోగ్యాలు చాలా ముఖ్యమని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరూ కూడా మాత్రం చాలా చేతులెత్తి దండం పెడుతున్నాం. జై జనసేన, జై పవన్.